అది అడగడంలో తప్పులేదు. అవును. అది ఇవ్వడానికి కేంద్రం కూడా ఒప్పుకుంది. ఉమ్, ఒప్పుకున్న తర్వాత ఎట్లాగూ కేంద్రం నుంచి బేవర్స్‌గా వస్తున్నాయి గదా! అని జెప్పేసి ఉమ్, ఏం జేశారు తెలివిగా? రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్ళి, ఆ ప్రాంతాల్లో నిర్వాసితుల కింద చూపించడం బిగించేశారు. ఉమ్, 50,000 మందిని అక్కడ చేర్చారు. ఉమ్, అదే కదా ఇవాళ ఇతను కూడా అడుగుతోంది. క్రిందసారి ఎన్నికల ముందు జగన్ అన్నదేంటి? అవును. ఏటీఎం లాగా మారిందని మోడీ అన్నదేంటి? ఉమ్, దొంగ లబ్ధిదారులు వచ్చారు. 50,000 మంది అకస్మాత్తుగా లబ్ధిదారులు ఎక్కడి నుంచి వస్తారు? ఉమ్, ముంపు అంతే, ఉమ్, కొత్తగా మునిగేదేం లేదు. ఉమ్, భూమి అంతే, ఉమ్, భూమికి ఏం పిల్లలు పుట్టవు కదా. ఉమ్, జనము అంతే, ఉమ్, అకస్మాత్తు కొత్త బాధితులు ఎక్కడి నుంచి వచ్చారు? అవును. ఉమ్, అది అడిగితే దాని మీద దర్యాప్తు చేయించకుండా ఇతను డ్రాగ్ చేశాడు. ఉమ్, ఇప్పుడు ఆ పునరావాసం దగ్గరే ఈ గొడవ అంతా కూడా. ఉమ్. కాబట్టి దాని గురించి ఏం చెప్తారో చూడాలి. ఒక రకంగా సౌత్ లో తమ ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చిన్న చిన్నగా సక్సెస్ అవుతున్నాయి. అంటే భారీ మార్పు కనబడకపోయినా తెలంగాణలో మొన్న 8 సీట్లు దక్కించుకోవడం కానీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కూడా వీళ్ళకి పెరుగుతుందని మన రాజ్నాథ్ గారు చెప్పిన లెక్కలు కానీ ఆంధ్రప్రదేశ్లో అంటే ఈసారి ఆ డిఫరెన్స్ ఏమన్నా కనిపించే అవకాశం ఉందా, లేదంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టే ఉందా? అట్లేం చెప్పలేము. ఇప్పుడు 6 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు పొత్తులో 6 పార్లమెంటు 10 అసెంబ్లీ వచ్చినాయి కదా. అంటే పొత్తులో సీట్లు రావడం వేరు, ప్రజల నుంచి ఓట్ బ్యాంక్ అది పెరగడం వేరు. విడిగా పోటీ చేస్తే మాట్లాడగలుగుతాం. ఇప్పుడైతే పొత్తులో ఉన్నప్పుడు ఉమ్. ఖచ్చితంగా కొన్ని అయితే లబ్ధి పొందుతారు.